హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పూల్ రమ్మీ ఎలా ఆడాలో చెప్పబోతున్నాను. కానీ అంతకంటే ముందు ఎవరైనా మనీ డిపాజిట్ చేయాలి అనుకుంటే ఈ మంత్లో 20% బోనస్ ఆఫర్ ఉంది. సో ఈ ప్రోమో కోడ్ యూస్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మనీ విత్డ్రా చేయాలి అనుకుంటే త్వరగా చేసుకోండి, ఎందుకంటే ఏప్రిల్ 4న బ్యాంక్స్ హాలిడే అంట. ఇంకో మాట, ఇప్పటిదాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెడ్ బటన్ ఉంది కదా, దీని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఈ బెల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం గేమ్ విషయానికి వస్తే తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలంటే రమ్మీ సర్కిల్లో ఒక పూల్ రమ్మీకే సాధ్యం అనమాట. సో ఏదైనా సరే మనం ఫస్ట్ టైం మనీ డిపాజిట్ చేసి గేమ్ ఆడాలి అంటే మన డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయాలి. అంటే మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సిటీ, అంటే ఎక్కడ ఉంటాం, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాతే మనం గేమ్ అనేది, క్యాష్ గేమ్ అనేది ఆడగలం అనమాట. ప్రాక్టీస్ గేమ్కి అయితే ఇవేం అవసరం లేదు, జస్ట్ మనం మామూలుగా అయినా సరే ఆడొచ్చు. ఇప్పుడు మనం వన్స్ ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. సో నేను ఎంటర్ చేశాను డీటెయిల్స్. ఇప్పుడు మనం పూల్ రమ్మీలో చూసుకుంటే మనకి 25 రూపీస్, 50 రూపీస్ ఇలా ఉంటాయన్నమాట. జస్ట్ నేను ఇప్పుడు బేసిక్ నేను మీకు 25 రూపీస్ గేమ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. సో గేమ్ స్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఈ 101 పూల్లో ఏంటంటే మనకి పాయింట్స్తో ఆడాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి 100 పాయింట్స్ అనేవి క్రాస్ అయితే ఇంకా మనం గేమ్లో నుంచి అవుట్ అనమాట. చాలా జాగ్రత్తగా ఆడాలి, డ్రాప్లు ఇచ్చుకుంటూ ఆడాలన్నమాట. ఒక్క ఆట మనకి తేడా పడినా సరే ఒక్కసారి 80 కౌంట్ పడితే ఇంకా అయిపోయినట్టే అనమాట. సో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడ కార్డ్స్ చూసుకుంటే మనకైతే లైఫ్ లేదు, పైన జోకర్ ఉంది, టెంప్టింగ్గా ఉంది. సరే అని చెప్పి అది తీసుకొని ఆడితే అది రిస్క్ చేసినట్లే అవుతుంది. సరే ఇన్ కేస్ ఆడితే ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ క్యూ మనకి డబుల్ ఉంది కాబట్టి వేస్ట్, ఒకటి డిస్కార్డ్ చేస్తాను. సో ఏ క్యూకి జోకర్ అనేది పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకి మెయిన్గా లైఫ్ లేదు, లైఫ్ కోసం చూడాలి. చూద్దాం ఏ కార్డ్ వస్తుందో. ఏ మనకు అవసరం లేదు. సో కార్డ్స్లోకి వెళ్ళి చూద్దాం. కే, వావ్, మనకి లైఫ్ వచ్చేసింది ఏ క్యూకేకి. ఇప్పుడు ఈ క్యూకేకి జోకర్ అనేది పెట్టేస్తాను. సో మనకి ఇక్కడ 4 అనేది అవసరం లేదు, సో దాన్ని డిస్కార్డ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 8s ఉన్నాయి, ఇంకో 8 వస్తే మనం 3 8s అయినా పెట్టుకోవచ్చు. ఓకే, వావ్, 6 వచ్చింది. 6 7 8 పెట్టేస్తే ఇప్పుడు మనకి 7 అనేది అవసరం లేదు, ఎందుకంటే 7 ఇప్పుడు 6 7 8లో మనకి క్లబ్ 7 మిక్స్ అయిపోయింది కదా. సో 8 వస్తే దాన్ని పక్కన పెడదామని చెప్పి చూశాను. ఓకే, 4 మనకి అవసరం లేదు. 10 ఇది అసలు అవసరం లేదు. సో ఇన్ కేస్ మనం గేమ్ ఆడినా సరే అది మనకి 20 లోపల ఉండాలన్నమాట కౌంట్, అలా చూసుకోవాలి. దానికంటే ఎక్కువ మనం ఇస్తాము అని చెప్పి తెలిస్తే దానికి ఇంకా డ్రాప్ ఇచ్చేయడమే బెటర్ ఈ గేమ్లో. సో అది మీరు జాగ్రత్తగా చూసి ఆడండి. ఇప్పుడు 3 3 6 6 + 4 10 10 + 8 మొత్తం 18 ఉంది కౌంట్ నాది. చూసారా ఎలా మూసాడో. సో తను గేమ్ ఫినిష్ చేస్తాడు. ఓకే, డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు మనం 20 బిలో అంటే ఇంకో 2 పాయింట్స్ మనం తగ్గించే ఇచ్చామన్నమాట. సో ఇలాగా చూసుకోవాలి. ఇన్ కేస్ మనకి కార్డ్స్ ఏమైనా తేడాగా పడినాయి అంటే ఇంకా మనం డ్రాప్ ఇచ్చేయడమే బెటర్. ఓకే, లైఫ్ లేదు, 3 ఏలు ఉన్నాయి, కలిసే కార్డ్స్ కూడా లేవు. ఆ 4 మనకు వస్తే లైఫ్ అవుతుంది. కాకపోతే కార్డ్ తీసుకునేది తను, డీల్ మనం కాబట్టి. సో ఒక్కటే జోకర్ ఉంది, డ్రాప్ ఇచ్చేయడమే బెటర్ ఈ గేమ్. ఎందుకంటే రిస్క్ అనేది చేయకూడదు అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఆడొచ్చు, కాకపోతే రిస్క్ తీసుకోకూడదు. ఆల్రెడీ 18 ఉంది, ఇప్పుడు 80 పడింది అనుకోండి, 98కి వెళ్ళిపోతాం దెబ్బకి. సో చూద్దాం. అబ్బో, లైఫ్ లేదు, కలిసే కార్డ్స్ లేవు, డ్రాప్ ఇచ్చేయడమే బెటర్ ఇది. సో తను 0లో ఉన్నాడు, మనం 58 ఇచ్చేసాం అప్పుడే. ఇంకొక 40 పడితే మనం అవుట్ అయిపోతాం అసలు. చూద్దాం. ఈ గేమ్లో మనకి 3 జోకర్స్ ఉన్నాయి, ప్లస్ కలిసే కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక సెట్ కలిసే కార్డు ఉంటే బాగుంటుంది. సో దానికోసం ట్రై చేద్దాం. వావ్, 7 వచ్చేసింది. ఓకే, మనం కొట్టేద్దాం, ఎందుకంటే 2 ఉన్నాయి ఆల్రెడీ.
7, 8 ఓకే. నెక్స్ట్ మనకి జే అవసరం లేదు. క్యూ క్యూ కూడా అవసరం లేదు. దీంట్లో నుంచి ఏ ముక్క మనం డిస్కార్డ్ చేసేసినా సరే మనకి ప్రాబ్లం ఏం లేదు. 5 వావ్ లైఫ్ వచ్చింది. ఇంకోటి సారీ ఇప్పుడే కదా ఫస్ట్ లైఫ్ వచ్చింది, నేను ఇప్పుడే చూసుకోలేదు. ఓకే క్యూ డిస్కార్డ్ చేసేద్దాం. సో ఇప్పుడు మన కౌంట్ వచ్చేసి 5 అనమాట. 1 కార్డ్ గేమ్ చూద్దాం. వావ్ కే వచ్చేసింది. సో 3 కేలు పెట్టేస్తున్నాను. నేను మీకు అంత ముందే చెప్పాను, జోకర్ ఇలా సపరేట్గా పెట్టి ఫినిష్ చేయొచ్చు గేమ్, ఏం కాదు, భయపడాల్సిన పని లేదు. ఓకే డిక్లేర్ ఇచ్చేసాను. వావ్ తను చూసారా 80, కేవలం తను 2 జోకర్స్ ఉన్నాయని చెప్పి ఆడాడు. సో 80 కౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. చూసారా, ఇలాంటివే మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి లైఫ్ ఉంది, ఇంకో జోకర్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఓకే 3 జోకర్స్ ఉన్నాయి, లైఫ్ ఉంది, ఇంకే బిందాస్గా ఆడొచ్చు ఈ గేమ్. సో చూద్దాం ఎలా ఉంటుందో. కార్డ్స్ ఒక 10 వచ్చింది. ఓకే 2 10స్కి ఒక జోకర్ పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను 7 కొడతాను, ఎందుకంటే 9 కూడా పెద్దగా ఆడే, కాకపోతే మనం జోకర్ జే కదా, జేకి పక్కన ఉన్న కార్డ్ రావడానికి కొంచెం ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే 10 వచ్చింది అనుకోండి ఇమీడియట్గా క్లోజ్ చేసేయచ్చు. 4 వావ్ ఇప్పుడు కూడా అయిపోయింది మన గేమ్. నేను 4స్కి జోకర్ పెట్టేస్తాను. 9 ఓకే ఫినిష్ డిక్లేర్. ఎస్ చూద్దాం కౌంట్ ఎంత ఇస్తాడు. 75 వావ్ చూసారా, చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ గేమ్. 42 రూపీస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. 25 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసాం దీంట్లో. సో మనీ చాలా ఈజీగా వస్తుంది. కేవలం 2 జోకర్స్ ఉన్నాయని చెప్పి ఆడాడు. ఇప్పుడు కూడా తను 2 జేలు ఉన్నాయి తన దగ్గర. సో చూసారుగా 101 పూల్ అంటేనే 101 పాయింట్స్ అని అర్థం. దీంట్లో పాయింట్స్ తక్కువ ఇచ్చుకుంటూ మనం ఎన్ని గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు బ్రాంజ్ క్లబ్. నేను మీకు అంతకుముందు చెప్పాను కదా బ్రాంజ్ క్లబ్లోకి ఎలా వెళ్తారు అని చెప్పి. జస్ట్ మనం మనీ డిపాజిట్ చేసుకున్న తర్వాత 1-2 గేమ్స్ ఆడితే చాలు, ఆటోమేటిక్గా అది క్లబ్ అనేది మారిపోతుంది అనమాట. బ్రాంజ్ క్లబ్. ఇంకా మనీ ఎక్కువ డిపాజిట్ చేసుకుంటే దీని తర్వాత సిల్వర్ క్లబ్, తర్వాత గోల్డ్, తర్వాత ప్లాటినం. దీని గురించి వీడియో చేశాను, ఇన్ కేస్ మీరు చూడనట్టయితే చూడండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏమైనా వీడియో కావాలంటే అడగండి, నేను చేస్తాను. నెక్స్ట్ నా లిస్ట్లో వచ్చేసి బెట్ 365 గురించి ఒక వీడియో చేస్తాను. తర్వాత రమ్మీలో క్యాష్ విత్డ్రాల్ గురించి ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.